అందరికీ ఉద్యమ నమస్కారాలు. ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ జెండా ఆవిష్కరణపై నెల రోజుల పాటు ఏదైతే ఉద్యమ కార్యాచరణ చేస్తున్నారో నూతన ఇన్ఛార్జీలకు సంబంధించి, జిల్లా ఇన్ఛార్జీలకు సంబంధించి వారికి జాతీయ సర్క్యులర్ నుంచి ఒక ఇంపార్టెంట్ సర్క్యులర్ అయితే రావడం జరిగింది. సో ఆ సర్క్యులర్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నూతనంగా జిల్లా ఇన్ఛార్జీలను నియమించారు. వారికి వాళ్ళ కేటాయించిన జిల్లాలలో ఆ జిల్లాలో ఉండే ప్రతి గ్రామంలో కూడా ఎంఆర్పిఎస్ నూతన కమిటీ, అలాగే 31వ ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణకు పూర్తి స్థాయిలో పనులు చేయాలని వారికి బాధ్యతలను అప్పగించడం జరిగింది. సో కాకపోతే ఇప్పటికీ ఆ సర్క్యులర్ వచ్చి కూడా 10 రోజులు అవుతుంది. కానీ మళ్ళీ ఈరోజు ఒక సర్క్యులర్ వచ్చింది ఆ ఇన్ఛార్జీలకు సంబంధించి, ఆ ఇన్ఛార్జీల పనితీరు బట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొందరు ఇన్ఛార్జీల గురించి మాట్లాడుకున్నాం. 3 పాయింట్ల వారిగా ఇచ్చారు వాళ్ళు. ఒక్కొక్క పాయింట్లో జిల్లాల ఇన్ఛార్జీల గురించి మ్యాటర్ ఇవ్వడం జరిగింది, ఒక్కొక్క పనితీరును బట్టి, వాళ్ళ పనితీరును బట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిల్లా ఇన్ఛార్జీలు కొన్ని జిల్లాలలో పూర్తి స్థాయిలోనే గ్రామ కమిటీలు జెండా ఆవిష్కరణకు సంబంధించి పూర్తి స్థాయిలోనే వాళ్ళు వర్క్ను పూర్తిగా చేస్తున్నారు. వాళ్ళ జిల్లాలలో వాళ్ళ మండలాల ఇన్ఛార్జీలను నియమించి, కో ఇన్ఛార్జీలు నిర్మించి గ్రామ కమిటీలు కావచ్చు, జెండా ఆవిష్కరణకు సంబంధించి పూర్తి స్థాయిలోనే పనులు చేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది మందాకృష్ణ మాదిగన్న గారు. అలాగే రెండో పాయింట్కి వస్తే, కొందరికి కేటాయించిన జిల్లాలలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడికి గ్రామాలలోకి వెళ్ళి, మండలాలలోకి వెళ్ళి ఒక 4-10 మందితో మీటింగ్ కాడ ఫోటో దిగి మేము పూర్తి కార్యాచరణ చేశామని చెప్పి వాళ్ళు పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. సో అలా చేసేవారికి గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారు, మీరు చేస్తున్నది తప్పు. పూర్తి స్థాయిలో మళ్ళీ మీరు ఉద్యమ కార్యాచరణ ఏదైతే ఇచ్చానో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు పనులు చేయాలని మందాకృష్ణ మాదిగన్న గారు కోరడం అయినది. మూడో పాయింట్కి వస్తే, మూడో పాయింట్లో ప్రస్తుతానికి జిల్లాల ఇన్ఛార్జులు వాళ్ళ కేటాయించిన జిల్లాలలోకి అడుగే పెట్టలేదంట. సో వారికి అందరికీ నేను సర్క్యులర్ నుంచి వచ్చిన విషయం తెలియజేస్తున్నాను. సో మీకు ఇచ్చిన జిల్లాలకు వెళ్ళి మీరు నెల రోజుల పాటు మీకు ఇచ్చిన కార్యాచరణను పూర్తి చేయండి. మీకెందుకు బాధ్యతలు ఇచ్చినది గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారు. రానున్న రోజుల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో, అంటే కుల మతాలకు తావు లేకుండా మనకు ఎవరైతే అండగా నిలిచారో, అంటే మనకు సమాజం మొత్తం అండగా నిలిచారు, వారికి అండగా ఉండాలని గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారు మళ్ళీ ఎంఆర్పిఎస్ కార్యాచరణ ప్రారంభించడం జరిగింది. కాబట్టి మీకు ఆ బాధ్యతలు అప్పగించారు. కాబట్టి నా ఉద్యమ నాయకులారా, మీకు ఇచ్చినటువంటి జిల్లాలోకి వెళ్ళి మీకు ఏ జిల్లా అయితే కేటాయించారో ఆ జిల్లాలలోకి వెళ్ళి మండల నాయకులను, కో ఇన్ఛార్జీలను నియమించుకొని పూర్తి స్థాయిలో మీరు మీ పనులను స్టార్ట్ చేయండి. ఇప్పటికే మనకు 20 రోజులు టైం ఉంది. కాబట్టి ఈ 20 రోజుల్లోగా పూర్తి స్థాయిలో మీరు ఇచ్చినటువంటి కార్యాచరణ పూర్తి చేయండి. లేని పక్షంలో పద్మశ్రీ మందాకృష్ణ గారు మీకు తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.